అక్షయ్, అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కోర్టులో హాజరవుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న లాయర్ అయితే ఈ అబ్బాయి వల్లే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయ్యింది. ఆ అమ్మాయి ఇప్పుడు స్పృహలో కూడా లేదు. అంటే ఇప్పుడు అక్షయ్ని ఎలాగైనా సరే జైల్లో వేసి కఠినంగా శిక్షించాలి జడ్జి గారు అని చెప్పేసి అయితే లాయర్ అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పల్లవి అయితే మాత్రం, అమ్మయ్య, నేను అనుకున్నది జరిగింది. ఇప్పుడు వీడు జైలుకి వెళ్తే నేను ప్రశాంతంగా ఉండగలను. అవని టెన్షన్ పడ్డం, నేను ఇంట్లో వాళ్ళు అల్లకొల్లోలంగా ఉండడం చూడాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే అవసరం లేదు జడ్జి గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్ అయితే ఎందుకు అవసరం లేదో అంటున్నారు? ఆ అమ్మాయి స్పృహలో లేదు కదా. ఆ అమ్మాయి స్పృహలో లేదంటే తప్పు చేసింది అక్షయే కదా అర్థం అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, ఆ అమ్మాయి స్పృహలో లేదని ఎవరు చెప్పారు మీకు? ఆ అమ్మాయి స్పృహలోనే ఉంది, ఇప్పుడే స్పృహలోకి వచ్చింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, ఆ అమ్మాయిని ఇప్పుడు కోర్టులో కూడా హాజరుపరచడానికి నేను రెడీగా ఉన్నాను లాయర్ గారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జడ్జి అయితే ఆ అమ్మాయిని పిలుచుకురండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ శ్వేత అయితే అది చూడగానే అక్కడ ఉన్న పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఇది స్పృహలోకి ఎలా వచ్చింది? ఇప్పుడు కోర్టుకు వచ్చింది అంటే ఇప్పుడు నా జీవితం ఏమవుతుంది? ఇప్పుడు నేను ఏమవుతాను అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, అదిగోండి లాయర్ గారు, మీరు అడిగిన విట్నెస్ అయితే వస్తుంది చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న లాయర్, పల్లవి ఇంట్లో వాళ్ళందరూ కూడా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ అయితే, నువ్వు చెప్పాలనుకుంది చెప్పమ్మా అని చెప్పేసి ఆ అమ్మాయిని అయితే అంటూ ఉంటాడు.